ఓం గంగణపతయ నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని, రాహు, కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క 3 గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడిగా మారబోతున్నారు. బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనుస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య, బుధ, అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలిగితోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు. ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, అంగారకుడు, సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. మరియు ఫిబ్రవరి 23 తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు 5 గ్రహాలన్నీ కూడా ఈ 5 గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి 23 ఆ తారీఖులో అంతా కూడా 2026లో. ప్రధానంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారరీత్యా ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మేషాది ద్వాదశ రాశులకి ఈ విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు, ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా, తర్వాత నుంచి ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, బుధాదిత్య యోగంలో మార్పు, సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. తద్వారా రాజయోగంగా మారుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు, రాహువు, కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ, రాజయోగ కారణం కానీ, ధనయోగాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు, ధనయోగాలు, విపరీత రాజయోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారరీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా 2026లో రాజయోగం వచ్చే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచనప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. ఆవునితో దీపారాధన చేయండి. బెల్లము నివేదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం, 3 సార్లు కానీ 11 సార్లు కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క
రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం. తద్వారా మీకు పరిష్కారం అందుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీకంతా కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం. ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క సంయోగము, వాటి ప్రభావం అంతా కూడా, దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషరాశి జాతకులకి ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల సంయోగం అంతా కూడా ఈ రకంగా ఉందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. శనీశ్వరుడు, రాహు, కేతు మరియు బృహస్పతి ప్రభావం అంతా కూడా మేషరాశి జాతకులకి ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా ఈ 3 గ్రహాల కన్నా, శనీశ్వరుడు, రాహు, కేతు కన్నా బృహస్పతి రాజయోగం అంతా కూడా మేషరాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవమాధిపతి ఎప్పుడైతే ఉచ్చస్థానంలో సంచారం గోచారీత్యా జరుగుతూ ఉంటుందో రాజయోగ కారణంగా జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమతి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఆహ్లాదకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలంతా కూడా చూస్తుంటారు. జనవరి నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా కొంచెం ఆర్థికంగా కొంచెం శ్రమతో కూడిన సంపాదన పెరగడం, ఆర్థికమైన ఇబ్బందులు అనేది కలుగుతూ ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఎంత ప్రయత్నం చేసినా కానీ కొంచెం శ్రమకి తగే ఫలితం లేకుండా ఉంటుంది. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా హనుమతారాధన మీకంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి ప్రతినిత్యం కూడా సింధూరాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, ప్రతినిత్యం కూడా మీకు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేసుకున్న మాత్రం చేతనే శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం లభిస్తుంటుంది. ప్రధానంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరిస్తూ ఉండండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని అంతా కూడా పఠనం చేయడం కానీ, ఈ యొక్క ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. ఆ పారాయణం అంతా కూడా ప్రతినిత్యం కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం కానీ, తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార రంగంలో వాళ్ళు, వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు మీకు ఆకస్మికంగా ధనలాభం సిద్ధించడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల మే 15వ తారీఖు నుంచి ఆగస్టు 28వ తారీఖు దాకా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి అంతా కూడా కొనుగోలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి కానీ ఏమన్నా ఉంటే, తగాదాల్లో వచ్చిన మీకు కొంచెం కోర్టు కేసులు లాంటిది ఇట్లాంటిది ఏమన్నా ఉన్నా కానీ దాంట్లో విజయం సాధిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా బృహస్పతి అనుగ్రహం వల్ల, ఇక్కడ శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శనీశ్వర ఆరాధన చేసుకోవడం, మంచి ఫలితాలు పొందడానికి 19 శనివారాల దాకా తైలాభిషేకం చేయించుకోవడం, తెల్లలు దానం చేయడం, కూష్మాండ దానం చేసుకోవడం, కాలభైరవ ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. కాలభైరవ ఆరాధనలో భాగంగా మేషరాశి జాతకులు విశేషంగా కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి. తద్వారా విశేషమైన పుణ్య ఫలితం పొందుతూ ఉంటారు. కూష్మాండ దీపం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఉప్పునంతా కూడా తీసుకుని పళ్ళెల్లో వేసి ఆ యొక్క కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడంతా కూడా ఈ యొక్క కాలభైరవ అష్టకాన్ని కానీ, ప్రధానంగా ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పఠనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర, జమ్మి చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ప్రతినిత్యం కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి. తద్వారా రాజయోగాన్ని సిద్ధిస్తూ ఉంటారు. గోమాతకంతా కూడా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని ప్రతినిత్యం కూడా సమర్పించి ఈ యొక్క 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్లను నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి, ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకంతా కూడా మహాగణపతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.